ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 నవంబర్ నెల 26 బుధవారం. ఈరోజు షష్ఠి తిథి పూర్తిగా ఉంది. శ్రవణ నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం వల్ల మంచి పుణ్య ఫలితాలను అందుకోవచ్చు. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున సప్తమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా విస్తరిస్తాయి. ఆర్థికంగా బలపడతారు. పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో కూడా శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు కనుక చాలా విషయాలు అనుకూలంగా ఉంటున్నాయి. ముఖ్యంగా రాహువు లాభంలో ఉండేటువంటి సందర్భాల్లో ఆచితూసి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఎటువంటి లాభాలు అందుకోవాలని మీరు ఆలోచించి ముందుకు వెళ్లాల్సినటువంటి వాతావరణం ఉంది. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విద్యారంగంలో మంచి ఫలితాలను అందుకొని సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అష్టమంలో కుజ సంచారం ఉంది. వాహన సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, భూముల నుంచి ఏదైనా ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ బుధవారం రోజున షష్టములో బుధ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. లాభములో శని సంచరించడం వల్ల పనివారి సహకారం బాగా ఉంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. దశములో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన కార్యక్రమాలు చేపడతారు. మంచి విజయాలను సాధిస్తారు. అధికారుల అండదండలు అందుకుంటారు. సప్తములో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో కూడా ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం చేసుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమ పిండి కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మిథున రాశి వారికి బుధవారం రోజు షష్టములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. పదోన్నతులు కూడా అందుకోవడానికి అవకాశం ఉంది. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి ఒక కార్యక్రమం నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. ద్వితీయంలో గురువు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే జన సహకారం బాగా ఉంటుంది. అభివృద్ధి ప్రదంలో ముందుకు వెళ్ళే వాతావరణం కనిపిస్తుంది. అష్టంలో చంద్ర సంచారం వల్ల అశాంతి, ఒక కార్యక్రమంలో నిరాశ ఎదుర్కోవడానికి ఈరోజు మీరు సిద్ధంగా ఉండాలి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. కుటుంబంలో పనిచేసే పేదవారికి బియ్యం దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి బుధవారం రోజున సప్తంలో చంద్ర సంచారం ఉంది. జీవిత భాగస్వామి సహకారం పుష్కలంగా ఉంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఎటువంటి పోటీనైనా సునాయాసంగా ఎదుర్కొంటారు. ఈరోజు జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా కుటుంబంలో విందు వినోదాల్లో పాల్గొంటారు. పంచమములో కుజుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని ఘర్షణ వాతావరణానికి గురవుతాయి. సంతానంతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. భూవాహన సమస్యలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈ బుధవారం రోజు తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టములో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే కొన్ని సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. చతుర్థంలో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభిస్తారు. ప్రభుత్వం నుంచి కూడా అభివృద్ధిని సాధించే విధంగా ముందుకు వెళ్లే వాతావరణం కనిపిస్తుంది. తృతీయంలో బుధుడు సంచరించడం వల్ల జన సహకార లోపం, మీ మాటల వల్ల అపార్థాలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు, కాయగూరలు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.
కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి బుధవారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు, అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయం అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల పెద్దల సహకారం పుష్కలంగా లభిస్తుంది. తండ్రి సహకారం బాగుంది, ప్రభుత్వ సహకారం కూడా బాగుంది. షష్టంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో గురువు సంచరించడం వల్ల విద్యా సంబంధన విషయాల్లో సానుకూలత, కుటుంబంలో సంతోషకర వాతావరణం, జన సంబంధాలు పెరగడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. ఎన్ని రకాలుగా మీరు అభివృద్ధిని సాధించినప్పటికీ ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. రిపీట్. వ్యయములో కేతువు సంచరించడం వల్ల ఎన్ని రకాలుగా మీరు అభివృద్ధిని సాధించినప్పటికీ, ఆనందంగా ఉన్నప్పటికీ కూడా ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ తులారాశి వారికి ఈ బుధవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంది, ఆర్థికాభివృద్ధి బాగుంది, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. సమాజంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. షష్టములో శని సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. భగవంతుని ఆశీస్సులతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. ఆనందదాయకంగా, అభివృద్ధిదాయకంగా ముందుకు వెళ్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనుకోకుండా నూతన కార్యక్రమాలు ప్రారంభించి మంచి విజయాలను సాధించుకుంటారు. పంచమంలో రాహువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని ఇబ్బందికరంగా మారుతాయి. సంతానం విషయంలో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి ఒక కార్యక్రమం చేసి నిందలు పడేటువంటి సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ బుధవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. విద్యారంగంలో కూడా రాణిస్తారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. మీరు పడేటువంటి కష్టానికి, మీ ప్రతిభకు, మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచమంలో శని సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి రాదు. పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబపరమైనటువంటి అశాంతిని ఎదుర్కొంటారు. ఈరోజు చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి ఈ బుధవారం రోజున లాభములో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు బాగున్నాయి. చేతికి రావాల్సినటువంటి ఆదాయం చేతికి అందే పరిస్థితి కనిపిస్తుంది. లాభములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు రాణిస్తారు. మంచి ఆదాయాన్ని, అభివృద్ధిని సాధించుకుంటారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటున్నాయి. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల లాభాలు కానీ అందుకుంటారు. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, కుటుంబంలో అశాంతి, విద్యారంగంలో ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మకర రాశి వారికి బుధవారం రోజున తృతీయములో శని సంచరిస్తున్నాడు. పనివారి సహకారం బాగుంటుంది. జన సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు మంచి ఆదాయాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యారంగంలో మంచి ఫలితాలను అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలకు కూడా అవకాశం ఉంది. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. అనుకోకుండా పదోన్నతులు కానీ, నూతన ఉద్యోగాలు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి కూడా ఆస్తిపాస్తులు లభించే సూచన కనిపిస్తుంది. దశములో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంది. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. దశమములో శుక్ర సంచారం ఉంది. స్త్రీలతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి బుధవారం రోజున భాగ్యములో శుక్ర సంచారం వల్ల
కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్త్రీజన సహకారంతో కలిసి శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశమంలో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి మంచి అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి కూడా ఆదాయం అందుకుంటారు. దశములో కుజుడు సంచరిస్తున్నాడు. లాభదాయకమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. భూవాహన లాభాలు అనుకూలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి ఆదాయం కూడా అందుకునే సూచన కనిపిస్తుంది. వ్యయములో చంద్రుడు సంచరించడం వల్ల ఒక్క విషయంలో వెనకడుగు వేస్తారు. అశాంతి, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన ఈరోజు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. బియ్యం మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మీనరాశి వారికి ఈ బుధవారం రోజున లాభములో చంద్ర సంచారం ఉంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. పంచములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకుంటారు. అష్టములో బుధ సంచారం ఉంది. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అష్టములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. సోమరితనం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పనివారి సహకార లోపం కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దినఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.